హాయ్ ఫ్రెండ్స్! ఏపీలో మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్ల పంపిణీ అయితే ప్రారంభం కానుంది కదా! ఈ పథకం గురించి ఇంకా ఎవరికైనా తెలియనట్లయితే కంప్లీట్ డీటెయిల్స్ కోసం నేను ఆల్రెడీ ఛానల్‌లో వీడియో అయితే చేయడం జరిగింది. సో, ఆ వీడియో లింక్ వచ్చేసి నేను మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాను. సో, ఈ పథకం గురించి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఒకసారి వీడియో చూసి ఈ పథకం గురించి అయితే క్లియర్‌గా తెలుసుకోండి. సో, ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి అర్హులు ఎవరు? కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి? ఈ కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ నేను మీకు ఈ వీడియో అయితే షేర్ చేస్తాను. సో, వీడియోని స్కిప్ చేయకండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్‌ని మిస్ అవ్వకూడదంటే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ పథకానికి అప్లై చేసుకోవటానికి అర్హతలు వచ్చేసి మహిళలు మాత్రమే ఈ పథకానికైతే అర్హులు. వయసొచ్చేసి 20 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య అయితే ఉండాలి. ఆంధ్రప్రదేశ్‌లో స్థిర నివాసి అయి ఉండాలి. ఆధార్ కార్డ్ ఉండాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. సో, క్యాస్ట్ సర్టిఫికేట్ మీకు ఆల్రెడీ ఉన్నట్లయితే రెన్యువల్ అయితే చేపించుకోండి. లేనట్లయితే ఇప్పుడే కొత్త దానికైతే అప్లై చేసుకోండి. క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేశాక మీకు రావడానికి 10 డేస్ అయితే టైం తీసుకుంటది. సో, ఇప్పుడే వెంటనే అయితే అప్లై చేసుకోండి. ఆదాయం సంవత్సరానికి గ్రామంలో అయితే 1,50,000, పట్టణాల్లో అయితే 2,00,000కు మించకూడదు. వితంతువులకి, దివ్యాంగ మహిళలకు మొదటిగా ప్రాధాన్యత అయితే ఇస్తారు. ట్రైనింగ్ తీసుకునే సమయంలో హాజరు అనేది అంటే అటెండెన్స్ అనేది 70% ఉంటేనే కుట్టు మిషన్ ఉచితంగా అయితే ఇవ్వడం జరుగుతది. బీసీ, ఈడబ్ల్యూఎస్ కులాలకు చెందిన వారైతే అర్హులు ప్రస్తుతానికి ఈ పథకానికైతే. ఇక కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి మొదటిగా ఆధార్ కార్డ్, ఇన్‌కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, రేషన్ కార్డ్, వర్కింగ్ మొబైల్ నంబర్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్, అలానే అప్లికేషన్ ఫార్మ్. సో, ఇన్‌కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మీకు లేనట్లయితే వెంటనే అయితే అప్లై చేసుకోండి. ఆల్రెడీ మీకు ఉంటే కనుక రెన్యువల్ అయితే చేపించుకోండి. ఎందుకంటే ఇవి మీ చేతికి రావడానికి 10 డేస్ అయితే టైం తీసుకుంటది. సో, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేసి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్‌ని మిస్ అవ్వదంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.